ఫ్రెండ్స్, మీకు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసా? మీ దగ్గర ఉన్న 1000 రూపాయలకి వాల్యూ ఇప్పుడు ఉండేది 10 ఇయర్స్ తర్వాత ఉండదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్. బట్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా మన మనీ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ప్రైస్ పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 50 రూపాయలకి మిల్క్ ప్యాకెట్ కొనగలం. అదే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో 60 రూపాయలు అవ్వచ్చు. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్ మన మనీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర 50 రూపాయలతో ఏదైతే కొనగలుగుతున్నామో నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత అదే 50 రూపాయలతో కొనలేం. ఇలా పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. యాక్చువల్గా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేలా ఉండాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంది. ఎఫ్డి రిటర్న్స్ అనేది 5% మాత్రమే. అంటే రియల్ గా నువ్వు లాసెస్ లో ఉన్నట్టు. రియల్ రిటర్న్ వచ్చేసి -1% లో ఉంది. అంటే క్యాష్ స్లోగా నీ దగ్గర నుంచి వ్యానిష్ అవుతుంది. శాలరీ గ్రోత్ అనేది కూడా ఇంపార్టెంట్. శాలరీ పెరగకుండా ఇన్ఫ్లేషన్ పెరిగితే 10 ఇయర్స్ తర్వాత సేమ్ శాలరీతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో, గోల్డ్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫండ్స్ ని డైవర్సిఫై చేయండి. మొత్తం ఎఫ్డీలో కాకుండా ఇండెక్స్ ఫండ్స్, హై గ్రోత్ అసెట్స్ లో పెట్టండి. అంతే, మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది సైలెంట్ థీఫ్ లాగా మీ దగ్గర ఉన్న మనీ వాల్యూని మీకు తెలియకుండానే తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.